అందరూ ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేసి ప్రార్థన వాక్యంతో మనకు దినచర్యను ప్రభువుకు అప్పగిస్తూ మనము ముందుకు నడిచినట్లయితే ప్రభు మన యొక్క మార్గంలను సరళపరిచే దేవుడు. ఈ దినం దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే మీకా 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవెత్తు. ఇక్కడ ప్రభు మనకు మంచి వాగ్దానం ఇస్తున్నాడండి. ఆయన మరలా మన యందు జాలిపడే దేవుడట. మరలా అంటే ఇదివరకు ఎప్పుడైనా తప్పిపోయి ఉంటే, ఒకవేళ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఒకవేళ నువ్వు దారి తొలగి ఉంటే ఆయన ఏమంటున్నాడంటే నీ అందు జాలి పడతానంటున్నాడు. చాలామంది మన లోకంలో చూస్తాం కదండి, లోకాశల వైపు ఎంతోమంది వెళ్ళిపోయిన బిడ్డలు ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, మన దోషంలో అణచివేసే దేవుడట, మన పాపములన్నిటినీ ఆయన సముద్రపు అగాధంలో పడవేసే దేవుడు కదండి. వీటన్నిటిని బట్టి మనం కుమిలిపోవద్దండి. పాపాలు శాపాలు అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు గనుక గొప్ప కార్యములు మన జీవితంలో చేసే దేవుడు అయి ఉంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే ఆయన మరలా మన యందు జాలిపడే దేవుడు అంటున్నాడు. నీకు ఏ వేదనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకులో ఇబ్బందులో ఉన్నావో తెలియదు, కానీ మరలా నీ యందు ప్రభు జాలి పడడానికి ఆయన చేతులు నీ వైపు చాపుతున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఆయన కనికరం పొందుకోవాలి. ఆయన జాలిలో నువ్వు ఉండే విధంగా నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రభు యొద్దకు వచ్చి ప్రతిదీ ఆయనకు చెప్పినట్లయితే తప్పకుండా నేను కనికరించే దేవుడు, తప్పకుండా నీ అందు జాలిపడే దేవుడు అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, మీరు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీ మహిమ చెల్లిస్తుంటున్నాను. ఈ మాటలను బట్టి ప్రభా మేము బలపరచబడటం నీ కృప చూపి సహాయము దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో అడివేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.